అందరికీ నమస్కారం. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినటువంటి వారి కుటుంబాలకి మన ప్రగాఢ సానుభూతిని తెలపాలి. అలాగే ఆ ఉగ్రదాడిలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకి కూడా శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఈ పహల్గామ్ ఉగ్రదాడిని భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తా కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. ఈ పహల్గామ్ దాడి అనేటువంటిది అత్యంత బాధాకరం. కాశ్మీర్కి సంబంధించినటువంటి మంచు కొండలను ఆస్వాదిద్దామని వెళ్ళి అనంతలోకాలకి అనంతనాగ్ జిల్లాలో వెళ్ళిపోయినటువంటి వారందరూ కూడా మన భారతీయులతో పాటు విదేశీయులు ఉన్నారు. సో ఈ పహల్గామ్ అనేటువంటిది మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీ ఈ అనంతనాగ్ జిల్లాలో ఉన్నది. సో ఈ పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశాలు మాకు తెలియగానే ఒళ్ళు గగురు పొడిచింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఈ జమ్మూ కాశ్మీర్ పర్యటనకి మేము మా మిత్రులు వెళ్ళి రావడం జరిగింది. సో ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇక్కడ కనబడుతున్నటువంటి ఇమేజ్ పహల్గామ్కి సంబంధించింది. ఈ పహల్గామ్ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం ఏమిటి, సో ఇక్కడ టూరిజం ఎలా ఉంది, ఇక్కడ రక్షణ దళాలు ఏ విధంగా వర్క్ చేస్తూ ఉన్నాయి, ఉగ్రవాదులు ఇప్పుడు ఈ పహల్గామ్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి అంశాలను నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తా. మీకు తెలిసిన అందరికీ కూడా ఈ పహల్గామ్కి సంబంధించినటువంటి ఇమేజ్ బేస్డ్ కంటెంట్ని షేర్ చేయండి. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినటువంటి వారికి, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలనుకునేటువంటి వారికి ఈ విషయం తెలియాలి. సో ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి టూర్కి మేము నలుగురం వెళ్ళడం జరిగింది. ఈయన చౌటీ సార్ ఎకానమీ చెప్తాడు, ఇది నేను, ఇది సిద్ధు సార్ ఆర్థమెటిక్ చెప్తాడు, వశిష్ఠ వంశీ ఇది ఈయన ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తాడు. సో మేమందరం కలిసి ఈ టూర్కి వెళ్ళి వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ని చాలా బాగా ఆస్వాదించడం జరిగింది. ఇలా ఆస్వాదించి ఇప్పటికీ కూడా టూర్కు వెళ్ళొచ్చిన, ఇది గత నెలలో వెళ్ళడం జరిగింది, టూర్కు వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు కలిసినా అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆ బ్యూటీ, అక్కడ ఉన్నటువంటి నేచర్, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ మాకు ఎదురైనటువంటి వ్యక్తులను గురించి మాట్లాడుతూనే ఉంటాం. సో ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి పర్యటనలో మనం పహల్గామ్లో జరిగినటువంటి దాడి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ పహల్గామ్ ప్రాంతం నుంచి దాడి జరిగింది ఎక్కడ అంటే మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి ఏరియాలో. ఈ మినీ స్విట్జర్లాండ్ అనేది మనకి బైసరన్ వ్యాలీలో ఉంటుంది. ఈ బైసరన్ వ్యాలీ అనేటువంటిది పహల్గామ్కి సంబంధించి కొద్ది దూరం, ఒక 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం వెళ్తే కనబడేటువంటి వ్యాలీ. ఈ వ్యాలీలో ఎవ్వరు వెళ్ళాలి అన్నా, ఈ మినీ స్విట్జర్లాండ్ ఎవ్వరు వెళ్ళాలి అన్నా కూడా హార్సెస్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఇలాంటి హార్సెస్ మామూలు అక్కడ ఒక 50,000 వరకు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి పహల్గామ్ చుట్టూ ఉన్నటువంటి ఇతర గ్రామాలకి సంబంధించినటువంటి ప్రజలు జీవనోపాధి మొత్తం కూడా ఈ హార్సెస్ని ఆపరేట్ చేయడం ద్వారానే పొందుతున్నారు. ఇది వారే చెప్పినటువంటి అంశం. ఎవరైనా టూరిస్ట్గా కాశ్మీర్ పోతే కాశ్మీర్ నుంచి అనంతనాగ్ జిల్లాకి సుమారు ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం తర్వాత ఈ పహల్గామ్ అనేటువంటి పట్టణం చేరుకుంటారు. అయితే కాశ్మీర్లో మీరు ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్తే అక్కడ నుంచి ఈ పహల్గామ్ వెళ్ళేంత వరకు కూడా మీకు భద్రతా దళాలు ఎక్కడికక్కడ కనబడుతూనే ఉంటాయి. మనం ఈ అనంతనాగ్ జిల్లాకి, ఈ పహల్గామ్ ప్రాంతానికి కాశ్మీర్ నుంచి వెళ్ళేటప్పుడు పుల్వామా అటాక్ జరిగినటువంటి ప్రాంతం నుంచే వెళ్తూ ఉంటాం. సో ఎస్పెషల్లీ ఈ పుల్వామా అటాక్ జరిగినటువంటిది నేషనల్ హైవే 44, భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉంటుందో ఆ హైవే నుంచే వెళ్తాం. ఆ హైవేకి చుట్టుపక్కల కూడా మొత్తం భద్రతా దళాలు పటిష్టమైనటువంటి భద్రతను ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా ఈ పుల్వామా అటాక్ జరిగినటువంటి ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పోలీసుల తనిఖీలు, భద్రత అనేది చాలా పటిష్టంగా ఉంటుంది. ఇలా మీరు ఒక 100-120 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తే మీకు ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ అనేది కనబడుతుంది. ఈ సెక్యూరిటీ మనకి పహల్గామ్ వరకు కనబడుతుంది. పహల్గామ్కి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ అనేది ఉండదు. అక్కడ నుంచి మనకు వ్యాలీలు ఉంటాయి. ప్రధానంగా 3 వ్యాలీలు ఉంటాయి. ఆరు వ్యాలీ ఉంటుంది, చందన్ వ్యాలీ ఉంటుంది, అలాగే బైసరన్ వ్యాలీ ఉంటుంది.
ఆరు వ్యాలీ, చందన్ వ్యాలీ మధ్యన మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం నిజంగా స్వర్గంలో ఉన్నామా అనేటువంటి ఫీల్ వస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనం వెళ్ళేటువంటి ఘాట్ రోడ్స్లో అత్యంత ఎత్తైన పెద్ద పెద్ద పర్వతాలు, ఆ పర్వతాలకి సంబంధించి మంచు పర్వతాలు, అక్కడక్కడ మాత్రమే దేవదారు వృక్షాలు, అక్కడక్కడ మాత్రమే గ్రీనరీ కనబడుతూ ఉంటుంది. ఇక ఎటు చూసినా కూడా మనల్ని మంచు కప్పేసింది, మనం మంచు మధ్యన ఉన్నాము అనేటువంటి ఫీల్కి మనం లోన్ అవుతూ ఉంటాం. టెంపరేచర్స్ కూడా -డిగ్రీస్లలో ఉంటాయి. సో ఇది అనంతనాగ్ జిల్లా. ఈ అనంతనాగ్ పట్టణంలో జిల్లా కేంద్రంకి కొద్ది దూరంలో మనకి టెంపుల్ ఉన్నది. ఈ టెంపుల్ మార్తాండ టెంపుల్. సో ఈ టెంపుల్ 7 నుంచి 8వ శతాబ్దం మధ్యలో నిర్మించబడినటువంటి టెంపుల్. అంటే క్రీస్తు శకం 700 సంవత్సరం నుంచి 800 సంవత్సరాల మధ్యన నిర్మించబడినటువంటి టెంపుల్. ఈ టెంపుల్ను దాటి వెళ్తే మనం పెహల్గామ్కి వెళ్తాం. సో ఇలా పెహల్గామ్కి వెళ్ళినటువంటి క్రమంలో పెహల్గామ్కి సంబంధించినటువంటి లోకల్స్ వేరు. సో అక్కడ లోకల్స్, చిన్నపిల్లలు, మహిళలు ఈ విధమైనటువంటి వేషధారణతోటి అక్కడ వారి పూర్తిగా వీరిని మనం మాట్లాడితే అడిగితే ఏం చెప్తారు అని అంటే వీరంతా కూడా 100% ఇక్కడ మేము వ్యవసాయం చేయము, వేరే పనులు చేయము, టూరిజం మీదనే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటాము అని మాట్లాడతారు వారు. మీరు అడిగితే అక్కడ మాట్లాడతారు. మాతో కూడా అదే విషయాలను మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఈ బైసరన్ వ్యాలీకి సంబంధించి చాలామంది లోకల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు, పెహల్గామ్కి సంబంధించినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ హార్సెస్ని బేస్ చేసుకొని వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పెహల్గామ్ నుంచి మినీ స్విట్జర్లాండ్కి 8 కిలోమీటర్ల ప్రయాణం అనేది హార్సెస్ మీదనే వెళ్ళాలి, హార్సెస్ మీదనే రావాలి. ఎందుకు మనం బైక్లో, కార్లో తీసుకువెళ్ళలేమనంటే అవి పెహల్గామ్ వరకే తీసుకెళ్ళగలుగుతాం. అటు తీసుకువెళ్ళకుండా ఈ లోకల్స్ ఎవరైతే ఈ హార్సెస్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ని కలిగినటువంటి లోకల్స్ ఉన్నారో వారు అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను చేయనీయలేదు. ఎందుకు అనంటే అక్కడికి సరైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతాయి. ఇప్పుడు దాడి జరిగినటువంటి ప్రాంతం మినీ స్విట్జర్లాండ్కి ఈ ఘాట్ రోడ్స్ నిర్మాణం జరిగితే వచ్చే టూరిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వ్యాలీలలో అందరూ వెహికల్స్ మీదనే తిరుగుతున్నారు. అక్కడికి కూడా వెహికల్స్ మీదనే వెళ్తే స్థానికులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ హార్సెస్ని బేస్ చేసుకొని వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారో టూరిస్టులతో వారి వ్యాపారం దెబ్బతింటారు. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు, మేము ఇక్కడ ఉపాధిని ఎప్పటి నుంచో హార్సెస్ ద్వారానే పొందుతున్నాం, మినీ స్విట్జర్లాండ్ని టూరిస్టులకు చూపెడుతూ. సో కాబట్టి ఇక్కడ మీరు మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం లేదు, రోడ్ అనేది అలానే ఉండాలి. ఎలా ఉంటుంది అని అంటే ఇగో ఇది రోడ్డు పరిస్థితి. సో అక్కడ మొత్తం కూడా మంచు అనేది పడి ఆ మంచు మొత్తం కూడా మనకి వాటర్లా ఫామ్ అయ్యి ఆ వాటర్ ఆ మట్టి రోడ్డు మీదకి వచ్చి చిన్న చిన్న రాళ్ల మధ్యలో నుంచి ఇగో రోడ్డు నిర్మాణం మొత్తం మడితో ఫామ్ అయి ఉంటుంది, బురదతో ఫామ్ అయి ఉంటుంది. సో 8 కిలోమీటర్లు బురదలో గుర్రాల పైన ప్రయాణించాల్సి ఉంటుంది. సో అక్కడ సెక్యూరిటీ ఉండదు, అంటే భద్రతా దళాలు అక్కడ లేవు, మినీ స్విట్జర్లాండ్లో ఉండవు. పెహల్గామ్ యువతల వరకే కనబడతాయి. పెహల్గామ్కి ఎంటర్ అయిన తర్వాత మనం ఎటు చూసినా వ్యాలీస్ కనబడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎవరు వెళ్ళినా కూడా, ఈవెన్ పోలీసులు వెళ్ళాలనుకున్నా కూడా అక్కడికి ఎలా వెళ్ళాల్సి ఉంటుంది అని అంటే ఒకటి ఆప్షన్ హెలికాప్టర్స్ అలాంటివి ఉంటే వెళ్ళగలుగుతారు. దెన్ రెండోది అది లేదు అని అంటే వారు కూడా హార్సెస్ మీదనే వెళ్ళాలి, లేదా పరిగెత్తాలి. ఆ మంచులో పరిగెత్తాల్సి ఉంటుంది, కొండల మీద పరిగెత్తాల్సి ఉంటుంది. అది కొంచెం టెరిబుల్, అంత ఈజీ ఏముండదు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇగో ఇలాంటి రోడ్ల పైన చాలామంది టూరిస్టులు, కొన్ని వందల మంది, రోజుకు కొన్ని వేల మంది కాశ్మీర్కి వెళ్ళినటువంటి వారు పెహల్గామ్ ప్రాంతానికి వెళ్ళి ఈ పెహల్గామ్లో వారి వెహికల్స్ని పార్క్ చేసి ఇక్కడ నుంచి హార్సెస్ని తీసుకొని హార్సెస్కి సంబంధించిన ఏజెంట్స్తో మాట్లాడుకొని ఇక్కడ నుంచి వీరు మినీ స్విట్జర్లాండ్కి వెళ్తారు. ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో కూడా అందరూ అలా వెళ్ళినటువంటి వారే. అలా వెళ్ళి ఇప్పుడు ఉగ్రదాడికి సామాన్యులు బలైపోవడం జరిగింది. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ మరి నిజానికి వీరికి టెర్రరిజానికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే అసలు వాస్తవానికి సంబంధం ఉండదు. లోకల్స్ చాలా హంబుల్గా ఉంటారు. టూరిజమే వారి ప్రధాన ఆదాయ వనరు కాబట్టి ఎవరు వెళ్ళినా బాగా రెస్పెక్ట్ చేస్తారు, బాగా మాట్లాడతారు. ఇంత జమ్మూ కాశ్మీర్లో మేము 5 రోజులు తిరిగినాం, ఎక్కడ కూడా ఎలాంటి మోసం కనబడలే. వాస్తవానికి మా మిత్రునికి సంబంధించినటువంటి ఓ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ పోతే కూడా దాన్ని ఆయన మిస్ చేసుకోవడం జరిగింది. ఒక షాప్తో కోఆర్డినేట్ చేసి మళ్ళీ డ్రైవర్ దాన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మమ్మల్ని
ఏదైతే ప్లేసెస్ మాకు చూపెట్టినటువంటి డ్రైవర్ ఉన్నాడో దాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవానికి కాశ్మీర్లో యువత కానీ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇప్పుడు టూరిజంని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ అనేది సర్వేవల్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు సర్వేవల్ అవుతున్నారు కాబట్టి వారందరూ కూడా టూరిస్టులకి సపోర్టివ్గానే ఉంటారు. సో వారి నుంచి ఏ ఇబ్బంది ఉండదు. అయితే దీన్నే ఇక్కడ ఆసరాగా తీసుకోవడం జరిగింది ఉగ్రవాదులు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మనం బైసరన్ వ్యాలీ అని అంటున్నాం కదా, ఈ బైసరన్ వ్యాలీకి ఇలా వెళ్తారు అని అంటున్నాం కదా. కొంచెం ముందుకు వెళ్తే మనకి చందన్ వాలీ అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ చందన్ వాలీకి మనం వెళ్తున్నప్పుడు మనకి ప్రిన్స్లన్ అనేటువంటి విలేజ్ ఉంటుంది. భారతదేశానికి ఇది చిట్ట చివరి విలేజ్ ఏది మనకి నార్త్ ఇండియాలో. తర్వాత మనకి అటు ఉన్నటువంటి చైనా బార్డర్ ఇవన్నీ కూడా అక్కడ ఇంపార్టెంట్గా కనబడతాయి. సో ఈ ప్రిన్స్లన్ విలేజ్లో కూడా మేము ఆగి కొందరితో మాట్లాడినాం. సో ఇప్పుడు ఈ విలేజ్ దాటిన తర్వాత ఈ చందన్వారికి సంబంధించినటువంటి ప్రాంతం నుంచే అమర్నాథ్ యాత్ర కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ టైంలో ఆ ప్రాంతానికి సంబంధించి సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఎప్పుడైనా కూడా ఈ పహల్గామ్ నుంచి మినీ స్విట్జర్లాండ్ ఏరియాలో సెక్యూరిటీకి అవకాశాలు చాలా తక్కువ. దీన్నే ఉగ్రవాదులు ఒక అవకాశంగా భావించి దాడి చేశారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఎవరు వెళ్ళాలన్నా కూడా సరైన ట్రాన్స్పోర్టేషన్ లేదు అక్కడికి. సో అక్కడికి మళ్ళీ వీరంతా కూడా మిలిటరీ డ్రెస్లో వెళ్ళినారు కాబట్టి ఉగ్రవాదులు నిజంగానే ఏమైనా పోలీసులు వస్తుండవచ్చు లేదా రక్షణపరమైనటువంటి అంశాల కోసం వస్తుండొచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సామాన్యులు భావించి ఉంటారు. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని ఉగ్రవాదులు అక్కడ దాడి చేసి అత్యంత సామాన్యులను చంపివేయడం అనేది చాలా చాలా బాధాకరం. అయితే అక్కడికి మినీ స్విట్జర్లాండ్కి వెళ్తే అక్కడ కొన్ని వందల గుర్రాలు మనకి అక్కడ నిలిపివేసి ఉంటాయి. నిలిపివేసిన తర్వాత మనం మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి ఏరియాలోకి వెళ్ళి మన దగ్గర గార్డెన్స్ లాగా ఉంటుంది. వాస్తవానికి మేము జమ్మూ కాశ్మీర్ అంతా తిరిగినాక అంతకుముందు మేము ఏదైతే ఈ సోన్మార్గ్, గుల్మార్గ్ ఇలాంటి ప్రాంతాలను తిరిగి ఈ బైసరన్ వ్యాలీకి వెళ్ళిన తర్వాత అంత ఎగ్జైటెడ్ ఏం లేదు. కానీ కరెక్ట్ నేరుగా పెహల్గామ్కి వెళ్ళేటువంటి వారికి అది ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. అక్కడ మినీ స్విట్జర్లాండ్ అంటారు కానీ అక్కడ ఏం ఉండదు. జస్ట్ అక్కడ హాట్గా ఏదైనా మ్యాగీ లాంటిది లేదా ఏదైనా టీ లాంటిది కాశ్మీర్ కుంకుమ పువ్వుతో కలిసినటువంటి హాట్ వాటర్ లాంటిది ఇస్తారు, కానీ అంతకుమించి అక్కడ ఏం ఉండదు. కానీ మనం టూరిజం కోసం వెళ్తాం కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ మాకు తెలుసు. అలానే అక్కడికి వెళ్ళిన వారు కూడా అక్కడ ఏదో ఉంటుంది అని చెప్పేసి రిస్క్ చేసి ఒక 2 hours ఈ హార్సెస్ పైన కూర్చొని వెళ్ళి మళ్ళీ 2 hours రిటర్న్ వచ్చి రావాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినటువంటి వారిని అక్కడ ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే అక్కడ రక్షణ సిబ్బంది లేకపోవడం. అండ్ రెండవది అక్కడ ఏదైనా అటాక్ జరిగినా వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇది ఆసరాగా చేసుకునే ఇక్కడ సామాన్యుల పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఆ పక్కన బైసరన్ వ్యాలీకి సంబంధించి పెద్ద పెద్ద లోయలలో పడి తప్పించుకున్నటువంటి విషయాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఇలాంటి అంశాలలో ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి అమర్నాథ్ యాత్రకి సంబంధించినటువంటి వారిని టార్గెట్ చేయడం. కాశ్మీర్లో ఇటీవల ఒక రిపోర్ట్ వచ్చింది. 2019లో ఏదైతే 370 ఆర్టికల్ రద్దు జరిగిన తర్వాత ఇటు జమ్మూ కాశ్మీర్ని లడఖ్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేసిన తర్వాత పరిపాలన విషయంలో కొంత బెటర్మెంట్ జరుగుతూ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి టూరిజంకి వెళ్ళేటువంటి వారి సంఖ్య పెరుగుతుండడం అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశమే. ఎందుకు అనంటే ఆర్థికంగా వారు బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఈ విషయం మన శత్రు దేశాలైనటువంటి వారికి అలాగే ఉగ్రవాద మూకలని ఉగ్రవాద సంస్థలను నడిపిస్తున్నటువంటి వారికి నచ్చడం లేదు. జమ్మూ కాశ్మీర్ బాగుపడడం అనేది వారికి నచ్చడం లేదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర వ్యక్తుల ద్వారా ప్రభావితమైనటువంటి వారు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని భారత్ అంత ఈజీగా తీసుకోదు. ఇది అత్యంత ఘోరమైనటువంటి దాడి భారతదేశం పైన. అక్కడ చనిపోయినటువంటిది భారతీయులైనా ఎవరైనా ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడి కాబట్టి భారతదేశం ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటుంది, దీనిపైన చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత ఎవరికి ఇబ్బంది జరుగుతుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి ఇబ్బంది జరుగుతుంది. లోకల్స్ చాలా అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ లోకల్స్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు అడ్వాన్స్ కాలే. ఇంకా
అంటే ఇప్పుడు మనమున్నంత అడ్వాన్స్లో వాళ్ళు లేరు. సో వారి జీవన విధానం సెల్ ఫోన్లతో ముడిపడి లేదు, ప్రకృతితో ముడిపడి ఉన్నది. సో వారి జీవన విధానంలో టూరిజమే వారికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. సో ఇప్పుడు టూరిజం విషయంలో చాలామంది జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలని అంటే భయపడేటువంటి పరిస్థితులు ఈ ఉగ్రదాడి క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరు నష్టపోతారు అని అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ నష్టపోతారు. మళ్ళీ టూరిజంకి అనేది ఖచ్చితంగా మళ్ళీ టూరిజంకి ఒక వైబ్ వస్తుంది, అది మళ్ళీ జరుగుతుంది. కానీ భారతదేశం ఇప్పుడు ఎవరైతే అమర్నాథ్ యాత్రకి వెళ్తారో లేదా అక్కడ టూరిజంకి వెళ్ళి చిక్కుకున్నటువంటి వారు ఉన్నారో వారికి 100% ప్రొటెక్షన్ ఇస్తుంది, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇలా ఇగో ఈ పహల్గామ్ అనేటువంటి ప్రాంతం అనేది వ్యూహాత్మకంగా వారి దాడికి వారి టార్గెట్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకున్న విధంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడి ఉగ్రవాదులకు కలిసి రావడం అనేది ఇప్పుడున్నటువంటి చర్య కావచ్చు, కానీ అల్టిమేట్గా భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యం వీరిపైన విజయం సాధిస్తుంది. మనం కూడా విజయం సాధించాలని కోరుకుందాం. సో అలాగే ఎవరైతే ఈ దాడిలో మరణించినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబాలకి మన ప్రగాఢ సానుభూతిని తెలుపుదాం. వారి కుటుంబాలకి మన వంతు ధైర్యాన్ని కూడా ఇద్దాం. సో ఇలా ఈ పహల్గామ్ అనేటువంటి ప్రాంతాన్ని మేము నేరుగా విజిట్ చేయడం జరిగింది. సో ఈ దాడి జరిగింది అనేటువంటి అంశం వాస్తవానికి భయాన్ని గొల్పింది. కానీ చాలామందికి పహల్గామ్ ఈ అంశాలు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి నా వంతు ప్రయత్నంగా ఈ వీడియోని నేను మీకు అందిస్తా ఉన్నా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు పంపించండి. కాశ్మీర్కి ఫ్యూచర్లో వెళ్ళినా ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలన్న ఈ వీడియో ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.